from 3rd Family, studying Guide School of Pharmacy. Today I am here to speak about the World Cancer Day. That is on February 4th every year. This day is dedicated to raise awareness about the cancers and their early detection, treatment and prevention. Cancer is not just a one disease. It is a large number of a disease that the abnormal cells grow uncontrollably, divided and spread all over the body. Normally the body cells grow and divided and died as an orderly way. But in cancer cells break the rules and divided rapidly and form and harm to the other tissues and organs. In India, we see most of the cases where millions of cases were recording every year. In the year 2022, 14.6 lakhs people were diagnosed with the cancer and may expecting this year more number. The most commonly seen cancers was breast cancer, cervical cancer in women's, lung cancer, oral cancer in men's and leukemia in children. But the good news was, yes, we can prevent the cancer through avoiding the alcohol, eating a healthy food, staying physically active and regular checkups to the cancer treatment. And we can prevent early detection and cure the disease. On this World Cancer Day, let us spread awareness, support fighters, remember those we lost. Together we can fight cancer. Cancer is preventable and treatable. Thank you. Good morning everyone, this is K. Indu from Guide School of Pharmacy 3rd year. I am going to discuss about the cancer causes and how it will be occurs on the February 4th on the occasion of World Cancer Day. క్యాన్సర్ సాధారణంగా కణ విభజన అనేది క్రమ పద్ధతిలో జరుగుతుంది, కానీ క్యాన్సర్ కండిషన్లో ఏంటంటే కణాలన్నీ ఒక చోటకి పేరుకుపోయి అక్కడ ప్రొలిఫరేషన్ కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. దాన్ని మనం కణతి అంటాం అన్నమాట. ఈ కణతి అనేది వంశపారంపర్యంగా కానీ లేదా ఎక్కువగా పొగాకు తీసుకోవడం వల్ల కానీ, మద్యం సేవించడం వల్ల కానీ, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కానీ, రక్తంలో చక్కెర శాతం ఎక్కువ అవ్వడం కానీ, ఎక్కువగా సాల్ట్ ఉన్న పోషకాహారం తీసుకోవడం వల్ల కానీ, రేడియేషన్ ప్రభావం వల్ల కానీ ఈ క్యాన్సర్ కణితి అనేది వస్తుంది. సో దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే అజీర్ణం కానీ, లేదా దగ్గు రావడం కానీ, గొంతు ముక్కు నుంచి రక్తం కారడం కానీ, మూత్రంలో రక్తం కానీ, రక్తపు వాంతులు అవ్వడం కానీ, లేదా ఇప్పుడు ఊపిరి తీసుకుంటాం కదా శ్వాస, ఆ శ్వాసలో ఇబ్బంది జరగడం కానీ, ఇలాంటివి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ యాక్చువల్గా ఏంటంటే క్యాన్సర్ అనేది 3 విధాలుగా వ్యాప్తి అనేది చెందుతుంది. మానవ శరీరంలోనే నేరుగా వ్యాప్తి చెందడం అంటే ఆల్రెడీ ఒక చోట క్యాన్సర్ అనేది కణితి ఫామ్ అయింది, కాకపోతే ఆ పక్కనున్న క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. అక్కడ పక్కనున్న సెల్స్కి కానీ, అక్కడ పక్కనున్న ఆర్గాన్స్కి కానీ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని నేరుగా వ్యాప్తి అంటామన్నమాట. అదే ఇప్పుడు లింఫ్ నోడ్స్ నుంచి ఆ క్యాన్సర్ కణితి అనేది లింఫ్ నోడ్స్లోకి వెళ్ళి అక్కడ అభివృద్ధి చెందింది అనుకోండి, అది లింఫాటిక్ వ్యాప్తి అంటామన్నమాట. హిమటలాజికల్ వ్యాప్తి అంటే మొత్తం ఈ క్యాన్సర్ బయట ఆల్రెడీ టిష్యూ దగ్గర ఫామ్ అయి ఉన్నది, మన రక్తనాళాల్లోకి వెళ్ళి మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అవుతుందన్నమాట. దాన్నే హెమటలాజికల్ వ్యాప్తి అంటామన్నమాట. ఈ కణతి అనుకున్నాం కదా, ఆ కణతి అనేది 2 టైప్స్లో ఉంటుంది. మొదటిది బినైన్ ట్యూమర్, రెండోది మ్యాలిగ్నెంట్ ట్యూమర్. ఈ బినైన్ ట్యూమర్లో మనం దీన్ని డయాగ్నోస్ చేయగలము, డిఫరెన్షియేట్ చేయగలము, ఎందుకంటే అది ఒక పర్టికులర్ పార్ట్ దగ్గర మాత్రం మనం చూసుకుంటాం అన్నమాట. ఈ మ్యాలిగ్నెంట్ అనుకోండి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం రక్తనాళాలు మొత్తం ఉండిద్ది. దీన్ని మనం డయాగ్నోసిస్ అంతగా చేయలేము, ఇది చాలా రిస్క్ అన్నమాట, సివియర్గా ఉండిద్ది పేషెంట్కి. తర్వాత మనం ఇప్పుడు క్యాన్సర్ అనేది అవయవాలకు బట్టి మారుతూ ఉండిద్ది అనమాట. రకరకాల క్యాన్సర్ అని మాట్లాడుతుంటాం కదా, అది అవయవాలకు తగ్గట్టుగా మారుద్ది. లైక్ ఇప్పుడు కార్సినోమా ఉందనుకోండి, అది ఎపిథీలియల్ సెల్స్ దగ్గర వచ్చిందంటే దాన్ని కార్సినోమా అంటాం అనమాట. కనెక్టివ్ టిష్యూస్ దగ్గర వస్తే సార్కోమా అంటాం. మన చర్మంలో మెలనిన్ అనేది ఉంటుంది, దానికి ఎఫెక్ట్ చేస్తే అది మెలనోమా అంటాం. బ్రెయిన్లో క్యాన్సర్ వస్తే బ్రెయిన్ ట్యూమర్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కానీ అని చెప్తామన్నమాట. మనం ఇప్పుడు ఈ క్యాన్సర్ ఉంది కదా, దాన్ని డయాగ్నోస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. బయాప్సీ కానీ, ఇమేజింగ్ టెస్టులు, సిటీ కానీ, ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, దీన్ని మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ట్రీట్మెంట్ ఉండిద్ది దీనికి. ఎట్లా అంటే కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియోథెరపీ అట్లా ఉంటాయన్నమాట. సర్జరీ కూడా ఉండిద్ది, అది కూడా ఎక్కడ బినైన్ ట్యూమర్లో మాత్రమే. అంటే ఎందుకు అది పర్టికులర్ ఆ ప్లేస్లో మాత్రమే ఉండిద్దని తెలుసుద్ది మనకి. ఎప్పుడు ఇమేజింగ్ టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నదాన్ని రిమూవ్ చేస్తారు, ఆ టిష్యూస్ని కానీ
లేదంటే ఆర్గాన్ యొక్క సెల్స్ని కానీ రిమూవ్ చేస్తారనమాట. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ, లేదా ఆరోగ్యకరమైన ఫుడ్లు తీసుకోవడం కానీ, మన హైజీన్గా ఉండడం కానీ, సాల్ట్ తక్కువగా తీసుకోవడం కానీ, చక్కెర శాతం తగ్గించడం, ఇట్లాంటి వాటి వల్ల మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా ప్రివెంట్ చేయొచ్చు.